ఏదైతే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ గత ప్రభుత్వము 5 కార్మిక చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాల ఇదివరకు గుడక మరి వీటిని విభజించి మరి కోడ్లు ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఇకనైనా ఇప్పుడు 15 నెలల పాలనలో మరి కనీస వేతనం గుడక అమలు చేయకుండా మరి అసంఘటిత రంగంలో మరి ఏదైతే ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానీ, అమాలు కార్మికులు కానీ, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ కనీస వేతనము ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చింది సమాన పనికి సమానము, మరి కనీస వేతనం ఇవ్వకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇలా కాలయాపన చేస్తున్నది. మరి కార్మికులందరూ కదం తొక్కి ఇందిరా పార్కు దగ్గర మరి మా యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా మరి అక్కడ భారీ బహిరంగ సభను పెట్టుకుంటే మరి ఇక్కడ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగము ఇలా మెయిన్ క్యాడర్ని అందరినీ గృహ నిర్బంధం పెట్టి మరి అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి మరి ఇలా కేసులు పెట్టడం జరిగింది. అవి తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఏదైతే ఉన్న కార్మిక చట్టాలను కూడా వీటికి అమలు చేసే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వము మరి ప్రయత్నం చేయాలని, అట్నే గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వము ఇదే విధంగా కార్మికులందరినీ అరెస్టు చేస్తూ మరి ధర్నాలు పెట్టుకోకుండా రస్తారోకోలు చేయకుండా చేసినటువంటి ఘనతకు మరి ప్రజలందరూ కలిసి ఆయనకు యువగీతం పాడి మరి ఇలా ఇంటికే పరిమితం చేసినటువంటి ఘనత ఇలా మన తెలంగాణ ప్రజానీకాన్ని. అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇప్పటికీ ఒక చెప్తున్నాము, మరి మీరు కనుక ఇటువంటి చట్టాలను ఈ రకంగా కాలయాపన చేస్తూ అందరినీ కార్మికులను ప్రశ్నించే గొంతును ఉడక మీరు ఈ రకంగా చేస్తే రానున్న కాలంలో మిమ్మల్ని ఉడక ఇంటికి పంపించేటువంటి ప్రయత్నము చేస్తున్నారని నేను సిఐటిగా హెచ్చరిస్తున్నాను. కనీస వేతనాల చట్టాలని మనల్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వము కార్మికుల గురించి తీయడం లేదు, తీసిన వాటిని అమల్లోకి తీసుకురావడం లేదు. గత 12 సంవత్సరాల నుంచి ఈ విధానం కొనసాగుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే రకంగా కొనసాగుతున్నది. ఈ ప్రభుత్వం వచ్చి అధికారానికి వచ్చి 1 year అవుతున్నది. అయినా వీళ్ళు కూడా ఇప్పటి వరకు దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్కు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి ఆల్ ట్రేడ్ యూనియన్స్ పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపును విజయవంతం చేయడానికి మేము వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మమ్మలను పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటి వరకు అంటే 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ విధానం సరైనది కాదు. కాబట్టి వెంటనే ఏదైతే కేసులు రాసుకున్నారో వాటన్నింటినీ విత్డ్రా చేయాలని చెప్పేసి, ఇక ముందు కూడా అట్లా అరెస్ట్ చేయడం అనేది సరైనది కాదని చెప్పేసి తెలియజేస్తుంది.